దివ్యవాణి టీవీ ద్వారా ప్రతి వారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మాదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయం కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మా ఆలోచనను వమ్ము చేయకుండా మేము ఆశించిన దానికన్నా ఎక్కువగా క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్క మారు ఆలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం వరంగల్ మేత్రాసన పరిధిలో సాగరం గురుమండలంలో అంతర్భాగమైన అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రమైన తమ్మడపల్లి గ్రామంలో నిర్మించిన పునీత రాయప్ప గారి దేవాలయం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాచీన క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అలాగే వరంగల్లు, నల్గొండ మేత్రాసన పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న క్రైస్తవ గ్రామాలను పరిశీలిస్తే వీరంతా గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వ్యవసాయం నిమిత్తం వలస వచ్చి ఏర్పాటు చేసుకున్న గ్రామాలే మనకు దర్శనమిస్తాయి. అలాంటి గ్రామమే తమ్మడపల్లి గ్రామం. ఈ గ్రామాన్ని పర్యటించి నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా తమ్మడపల్లి గ్రామంలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, మున్నగో ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నాను. తమ్మడపల్లి అనే ఈ గ్రామం సాగరం గురుమండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాగరం గ్రామాన్నే రెడ్డిపురం అని కూడా వ్యవహరిస్తారు. కానీ తమ్మడపల్లి గ్రామీణులు తెలిపిన వివరాల ప్రకారం క్రైస్తవులందరూ ఒక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ గ్రామ బొడ్డురాయిని పాతి దానిపై 1922 అని లిఖించినట్లు గ్రామీణులు తెలియచేశారు. గుంటూరు జిల్లాలోని తెలుగు క్రైస్తవులు ఎక్కడ నల్లరేగడి భూములు చౌకగా లభిస్తే అక్కడ భూములు కొని అక్కడ పురాతన గ్రామం ఏది దగ్గరలో ఉంటే ఆ గ్రామంలో కొంతకాలం ఉండి మరికొందరు క్రైస్తవులైన వారి బంధువులు ఆ గ్రామానికి వచ్చిన పిదప ఆ క్రైస్తవులందరూ కలిసి ఆ గ్రామానికి కొద్ది దూరంలో తమ తమ గుడిసెలు నిర్మించుకునేవారని గతంలో ఆలయ కార్యక్రమంలోనే అనేక గ్రామాల గురించి తెలియచేసినప్పుడు వివరించాము. ఈ గ్రామం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. వరంగల్ మేత్రాసన గురువు గురుశ్రీ ఏరువ లూర్దు గారు రాసిన ఓరుగల్లు పీఠం కథోలిక గ్రామాల చరిత్రలో తమ్మడపల్లి గ్రామానికి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి క్రైస్తవులు 1992లో వచ్చినట్లు తెలియచేశారు. అది ముద్రణా లోపం కావచ్చు. 1922లో ఈ గ్రామానికి క్రైస్తవులు వచ్చినట్లు, 2022లో ఈ గ్రామ ఆవిర్భావ శతవసంత సంబరాలను ఘనంగా జరుపుకున్నట్లు గ్రామీణులు తెలియచేశారు. చరిత్రలో
ఒకే ఒక్క నంబర్ ముద్రణ తప్పుగా ముద్రించటంతో ఆ గ్రామ 70 సంవత్సరాల చరిత్రను మరుగున పడిపోయినట్లయింది. కనుక చరిత్రను, చరిత్ర గ్రంథాలను పరిశీలించే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి తప్పులు నా గ్రంథములో కూడా ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. భవిష్యత్తులో అటువంటి గ్రంథాల్ని ఆధారంగా తీసుకొని రాసేవారు అదే నిజమనుకునే ఆస్కారం ఉంటుంది. ఈ గ్రంథములో 2 అనే సంఖ్యకు బదులు 9 అనే సంఖ్యను ముద్రించారు. ఫలితంగా 70 సంవత్సరాల చరిత్ర కనుమరుగైనట్లు తెలుస్తున్నది. వరంగల్ మేత్రాసన డైరెక్టరీలో మాత్రం 1922లోనే ఈ గ్రామ ఆవిర్భావం జరిగినట్లు తెలియచేశారు. తమ్మడపల్లి గ్రామీణులు, సాగరం గ్రామీణులు అందరూ కలిసి 1918 ప్రాంతంలోనే ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు. కొందరికి సాగరం గ్రామ పరిసర ప్రాంతాల్లో భూములు లభిస్తే కొద్దిగా వెనుక వచ్చిన వారికి సాగరం గ్రామ ప్రాంతంలో వ్యవసాయ భూములు లభించకపోవటమో లేదా తమ్మడపల్లి గ్రామ ప్రాంతంలో మరికొంత చౌకగా వారి భూములు లభించడమో జరిగి ఉండవచ్చు. అందుకే ఎవరికి నచ్చిన ప్రాంతంలో వారు భూములు కొని అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పవచ్చు. తమ్మడపల్లి గ్రామీణ క్రైస్తవులు తొలుత వచ్చిన వారంతా కలిసి దాదాపు 1900 ఎకరాల భూమిని కొన్నట్లు తెలియచేశారు. అదేవిధంగా సాగరం గ్రామీణులు కూడా దాదాపు అంతే భూమిని కొని ఉండవచ్చు. ఒకే గ్రామ సరిహద్దుల్లో వేలకు వేల ఎకరాల భూమి దొరకటం కష్టం కనుక సాగరం వద్ద భూములు కొన్నవారు సాగరంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటే సాగరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మడపల్లి గ్రామ సరిహద్దుల్లో భూములు కొన్నవారు తమ్మడపల్లి గ్రామ శివార్లలో స్థిర నివాసాలు 1922లో ఏర్పాటు చేసుకొని గ్రామ ఆవిర్భావానికి గుర్తుగా బొడ్డురాయిని పాతి 1922 అని లిఖించుకున్నారు. ఈ గ్రామ ఆవిర్భావానికి గుర్తుగా పాతిన బొడ్రాయిని నేటికి పదిలంగా గ్రామీణులు కాపాడుతూ ఉన్నందువల్ల ఈ గ్రామం 1922లో ఆవిర్భవించినట్లు నిస్సందేహంగా చెప్పవచ్చు. తమ్మడపల్లి గ్రామం తొలుత నందనం రెడ్డిపాలెం గురుమండలంలో అంతర్భాగంగా ఉన్నట్లు తెలియచేశారు. నందనం గ్రామానికి చేరువలోనే క్రైస్తవ రెడ్డి కుటుంబీకులు తమ గుడిసెలను ఏర్పాటు చేసుకున్నందువల్ల ఈ గ్రామాన్ని నందనం రెడ్డిపాలెం అని పిలుస్తున్నారు. నందనం రెడ్డిపాలెం గ్రామం 1929లో గురుమండల కేంద్రంగా రూపుదాల్చింది. తొలుత వరంగల్లు జిల్లాకు వలస వచ్చిన క్రైస్తవులంతా ఆదివారాల్లోనే క్రీస్తు జయంతి, ఈస్టర్ మున్నగు ఇతర పండుగల సమయాల్లోనే క్రైస్తవులందరూ కాజీపేటలో కలుసుకునేవారు. ఈ విధంగా ఆనాడు కాజీపేట గురుమండల గురువులుగా ఉన్న పిమి మిషనరీలకు వలస వచ్చిన క్రైస్తవులకు ఆధ్యాత్మిక సహృదాయం ఏర్పడి ఉంటుంది. ఫలితంగా కొన్ని పర్యాయాలు గురువులే ఆయా క్రైస్తవ గ్రామాలను సందర్శిస్తే మరికొన్ని పర్యాయాలు వివిధ క్రైస్తవ గ్రామాలకు చెందిన గ్రామీణులే కాజీపేటకు చేరుకొని దివ్యబలి పూజలో పాల్గొని ఉండవచ్చు. తమ్మడపల్లి గ్రామంలో నిర్మించిన పునీత రాయప్ప గారి దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఈ దేవాలయాన్ని ఎవరు ఆశీర్వదించి ప్రప్రథమ దివ్యబలి పూజ సమర్పించారు? పునీత రాయప్ప గారి దేవాలయ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నవా? ఈ గ్రామోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ గ్రామ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులేమిటి? ఇత్యాది ప్రధాన విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయ కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో.
ఆలయ కార్యక్రమానికి మరలా స్వాగతం. వరంగల్ మేత్రాసన వివిధ క్రైస్తవ గ్రామాలకు చెందిన క్రైస్తవులు కాజీపేటలో కలుసుకోవటానికి మరో కారణం కూడా ఉన్నది. ఆనాడు గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన క్రైస్తవుల్లో కొందరు రైలు మార్గం ద్వారా విజయవాడ మీదుగా కాజీపేట చేరుకునేవారు. ఇక్కడ నుంచి వలస వచ్చిన క్రైస్తవులు వివిధ మార్గాల ద్వారా వారి వారి గ్రామాలకు చేరుకునేవారు. అదేవిధంగా తమ్మడపల్లి గ్రామీణుల్లో కూడా కొందరు కాజీపేటకు చేరి అక్కడి నుంచి సాగరం మీదుగా తమ్మడపల్లికి చేరుకొని ఉండవచ్చు. ఈ విధంగా ఆనాటి క్రైస్తవులకు పీమే గురువులకు మధ్య సత్సంబంధాలు కొనసాగేవి. తమ్మడపల్లి గ్రామం 1929 నుంచి నర్మెట్ట గురుమండల కేంద్ర పరిధిలోను, అనంతరం 1983 నుంచి సాగరం గురుమండల కేంద్రంగా ప్రకటించబడటంతో నాటి నుంచి నేటి వరకు తమ్మడపల్లి గ్రామం సాగరం గురుమండలంలోనే అంతర్భాగంగా ఉండిపోయింది. దీన్ని బట్టి ఆనాటి క్రైస్తవులు వారి విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్న ఘనతను కూడా మనం కొనియాడవలసిందే. మా తాతలు ఫిరంగిపురం నుంచి వచ్చారు. దొడ్డ కిరీట్ రెడ్డి, దొడ్డ శ్రీవారెడ్డి మా దొడ్డ వాళ్ళ తరపున. ఇక మిగతా వాళ్ళంతా తాళ్ళచెరువు వాటి నుంచి వచ్చారు. అయితే 1918లో వచ్చారు ఈ గ్రామానికి. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక 4-5 కుటుంబాలు అయిపోయినాక బొడ్రాయి 22లో వేసుకున్నారు. ఫస్ట్ గుడి, పాత గుడి పెంకుటిల్లు ఉండే ఇక్కడ. ఆ గుడి తర్వాత మళ్ళా 1956లో ఈ నూతన గుడి మధ్యలో కట్టించిన గుడిను అమ్మగారి సిస్టర్ల కాన్వెంటు స్టార్ట్ చేసిండ్రు 56 నుంచి మళ్ళా తర్వాత 83లో కొత్త గుడి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుడి మొదలుపెట్టినారు. అయితే అప్పుడు రాజా ఫాదర్ ఉన్న మూమెంట్లో ఫాదర్లను తీసుకొచ్చుడు, తీసుకుపోవడు, ఎడ్ల బండ్లు కట్టుకొని వంతులు పెట్టుకొని ఎకరాల లెక్క. అప్పుడు 1400-1500 ఎకరాలు ఉండే ఊరు మొత్తం. 2 ఎకరాలకి ఒక వంతు, 3 ఎకరాలకి ఒక వంతు చొప్పున అట్లా ఎడ్ల బండ్లు కట్టుకొని, బండి మాత్రం ఫాదర్దే ఉండేది. ఎడ్లు మాత్రం ఇక్కడి నుంచి తీసుకుపోయి వదిలిపెట్టి మళ్ళా రిటర్న్ వచ్చేది అక్కడ వదిలేసి ఫాదర్ని. ఇక మళ్ళీ ఆ ఫాదర్ అక్కడ మార్చి చేసినాక ఇంకొక ఊరోళ్ళు వచ్చి ఆ ఫాదర్ని బండి కట్టుకొని పోయేది, వాళ్ళ ఎడ్లను కొట్టుకొని పోయి వాళ్ళ ఎడ్లతోటి వాపసు వచ్చేది అనమాట. అట్లా ఆ విధంగా రాజా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఇక తర్వాత ఫరీనా ఫాదర్ వచ్చారు. ఫరీనా ఫాదర్ వచ్చేటాలకే కొంచెం మారింది. ఆయన ఒక మోపెడ్ కొనుక్కున్నారు, బండి మీద ఒత్తుడు మొదలుపెట్టినారు. ఆయన తర్వాత జూలియన్ ఫాదరు, ఇన్నయ్య ఫాదరు, ప్రకాష్ ఫాదరు, సీరియల్గా ఇట్లా వీళ్ళు వచ్చేటాలకే ఇక ఎడ్ల బండ్లు వెళ్ళిపోయి ఇక బైకులు స్టార్ట్ అయినాయి. గ్రామీణులు తెలియచేసిన వివరాల ప్రకారం దొడ్డ ఇంటి పేరు గల కిరీటిరెడ్డి, శ్రీవారెడ్డి కుటుంబాల క్రైస్తవులు గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం గ్రామం నుంచి, మిగిలిన కుటుంబాల వారు తాళ్లచెరువు గ్రామం నుంచి వచ్చినట్లు తెలియచేశారు. కానీ తాళ్లచెరువు గ్రామంతో పాటు ఆ గ్రామానికి పక్కనే ఉన్న చెరుకుంపాలెం గ్రామం నుంచి లేదా సిరిపురం గ్రామాల నుంచి కూడా వచ్చి ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం తాళ్లచెరువు గ్రామీణులు ఆనాటి మిల్ హిల్ గురువు అయిన గురుశ్రీ ఆర్లానంద గారి సహాయ సహకారాలతో సిరిపురం గ్రామం నుంచి వచ్చి తాళ్లచెరువు గ్రామాన్ని నిర్మించుకున్నట్లు తాళ్లచెరువు గ్రామ చరిత్ర తెలియచేస్తున్నది. ఆ తరువాత పెంకుతో నిర్మితమైన చిన్న దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తరువాత 1956లో మరో నూతన దేవాలయాన్ని పూర్వం పెంకులతో నిర్మితమైన దేవాలయ స్థలంలోనే నిర్మించుకున్నారు. అదే సమయంలో పునీత అన్నమ్మ గారి సభకు చెందిన మఠకన్యలు కూడా తమ కాన్వెంటును నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఉన్న నూతన దేవాలయాన్ని 1993లో నిర్మించుకున్నారు. ఆనాడు వరంగల్ పీఠాధిపతిగా ఉన్న తుమ్మా బాలగారి ఆధ్వర్యంలో ఈ నూతన దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మే 10వ తేదీన జరిగింది. ఆనాడు సాగరం గురుమండల గురువుగా
గురుశ్రీ ఏరువ ఇన్నారెడ్డి గారే ఈ గ్రామానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూసుకునేవారు. అందుకు కారణం ఈ గ్రామం సాగరం గురుమండలంలో అంతర్భాగం కనుక. ఈ గ్రామ దేవాలయం పునీత రాయప్ప గారి దేవాలయం కనుక ప్రతి సంవత్సరం పునీత రాయప్ప గారి దేవాలయ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. దేవాలయ మహోత్సవానికి 9 దినాల ముందు జెండా ప్రతిష్టతో దేవాలయ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆనాటి నుంచి ప్రతిరోజు రోజుకొక్క గురువు వచ్చి దివ్య బలి పూజ సమర్పిస్తారు. దేవాలయ మహోత్సవం రోజున వరంగల్లు పీఠాధిపతితో పాటు ఇతర గురువులు వచ్చి దివ్య బలి పూజ సమర్పిస్తారు. 1963లో దేవమాత ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది మా ఊర్లో గృహ. ఆ దేవమాత ప్రతిష్టాపన అప్పుడు మే 13 అని 2వ పండగ కూడా చేసేది. రాయప్ప గారి పండగ ఫస్ట్, తర్వాత దేవమాత పండగ అని ఫాతిమామాత పండగ గృహ కట్టించిన కానించి మే నెలలో పండగ చేసుకుంటూ ఇక్కడంతా పందిర్లు వేసేది. అప్పుడు వంతుల చొప్పున ఇక్కడ కూలిని పెట్టకుండా అంతా ఊరోళ్ళే వాళ్ళ పాలేర్లతోటి కానీ వంతు బండ్లు కట్టుకుంటూ ఆ విధంగా ఒక కూలి ఖర్చు లేకుండా చేసేది. ప్రతి పండక్కి గ్రౌండ్ మొత్తం పందిర్లు వేసేది. పందిర్లు వేసి అట్లా చేసుకుంటూ ఇప్పుడు మొన్న ఇక ఈ టైము వచ్చే వరకు ఇప్పుడు మిర్చి పంటలు బాగా పండించి మా ఊరు ఒకప్పుడు మిర్చి పంటలు రికార్డు ఉండే. ఆ విధంగా ఇక రాను రాను ఇక్కడి నుంచి హైదరాబాదు కొంతమంది అటు ఇటు బ్రతుకుదెరువు కోసం చాలా ఊరు ఖాళీ అయింది. గాలిళ్ళని ఇంకా వీళ్ళు పిల్లలు చదువుకోవటం వాళ్ళ కోసం అని ఊర్లో చాలా మంది ఖాళీ అయ్యి వలసపోయినరు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 20-22 కుటుంబాలు ఉంటాయి. ఈ గుడి కొత్త గుడి కట్టి 25 సంవత్సరాలు. మా ఊరి నుంచి ఏకైక ఫాదర్ ఒక్కరే మార్టిన్ ఫాదరు మన గురువుగా అభిషేకింపబడ్డాడు. తదనంతర కాలంలో ఈ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే ఫాతిమా మాత మందిరాన్ని నిర్మించుకున్నారు. అందువలన ప్రతి సంవత్సరం మే 13వ తేదీన ఫాతిమా మాత మహోత్సవాన్ని కూడా గ్రామ మహోత్సవమైన పునీత రాయప్ప గారి మహోత్సవంలా అత్యంత వేడుకగా జరపడం ప్రారంభించారు. దేవాలయంలోకి ప్రవేశించే భక్తులందరూ దివ్యబలి పూజ అనంతరం లేదా సాయంత్రం జపమాల అనంతరం ఫాతిమా మాత స్వరూపం చెంతకు వచ్చి కొద్దిసేపు ప్రార్థించుకొని తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. గ్రామం ఆవిర్భవించిన నాటి నుంచి ఈ గ్రామ వాసులంతా మిరప, పత్తి పంటలను బాగా పండించేవారు. అందుకు ప్రధాన కారణం వీరంతా గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చిన వారు కావటం. గుంటూరు జిల్లాలో మిరప పంటను బాగా పండించడం అలవాటు కనుక అదేవిధంగా కొంతకాలం గడిచిన పిమ్మట పత్తిని పండించడం కూడా ప్రారంభించారు. అనంతర కాలంలో మిరప పంటకు పేనుబంక, పత్తి పంటకు చీడపీడలు తగలటంతో ఈ గ్రామీణులు ఆర్థికంగా కొంతకాలం బాగా చితికిపోయారు. ప్రస్తుతం 22 కుటుంబాల వారు మాత్రమే ఈ తమ్మడపల్లి గ్రామంలో క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఈ గ్రామాన్ని పరిశీలిస్తే అనేక గృహాల యజమానులు గ్రామం విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటంతో గ్రామంలో అనేక గృహాలు శిథిలమై మనకు దర్శనమిస్తాయి. కానీ వీరి గృహాలు మాత్రం అత్యంత విశాలంగా కనిపిస్తాయి. గ్రామంలో ఎక్కువ గృహాలు పెంకుటిండ్లతో నిర్మితమైన పురాతన ఇండ్లలా కనిపిస్తాయి. కొందరు మాత్రం నూతన భవంతులు నిర్మించుకున్నారు. వరంగల్ పట్టణంలోనూ హైదరాబాద్ నగరంలోనూ తమ సంతానం ఉండటం వల్ల వీరు ఆయా పట్టణాల్లో స్థలాలు కొని మంచి మంచి గృహాలను నిర్మించుకున్నారు. ఈ గ్రామంలో నూతన భవనాలు నిర్మించుకున్న అవి నిరుపయోగమని గ్రామీణుల భావన. అయినా గ్రామం మీద అభిమానంతో క్రీస్తుపై భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా గ్రామం మధ్యలో క్రీస్తునాథుని మందిరాన్ని మాత్రం నిర్మించుకున్నారు. ఈ మందిరం చెంత కూడా అప్పుడప్పుడు భక్తులు ప్రార్థన చేసుకుంటారు. ఈ కొద్ది కుటుంబాలకు తగిన విధంగా దేవాలయం కూడా చిన్న దేవాలయాన్నే నిర్మించుకున్నారు. ఈ దేవాలయం పునీత రాయప్ప గారి దేవాలయం కనుక పరలోకపు తాళం పునీత రాయప్ప గారికి అప్పగించినందున అందుకు గుర్తుగా దేవాలయ పైభాగాన తాళపు చెవి గుర్తుగల కట్టడాన్ని ఏర్పాటు చేశారు. ఆ తాళం చెవులకు దిగువ భాగంలో
పునీత రాయప్ప గారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ అంతర్భాగంలో అన్ని క్రైస్తవ దేవాలయాల్లో ఉండే విధంగానే పీఠం వెనుక భాగంలో పవిత్ర శిలువను ఏర్పాటు చేశారు. పవిత్ర శిలువకు ఇరువైపులా దేవదూతల చిత్రాలను చిత్రించారు. పీఠానికి కుడివైపున పునీత రాయప్ప గారి చిత్రాన్ని చిత్రించారు. మరోవైపున పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువు చిత్రాన్ని చిత్రించారు. దివ్య సత్ప్రసాద మందసాన్ని పీఠానికి వెనుకవైపు కుడి భాగంలో ఏర్పాటు చేశారు. పీఠానికి ముందు భాగంలో లూర్దు మాత స్వరూపాన్ని, పునీత ఆంతోని వారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు స్వరూపాలతో పాటు దీనవదనముతో ఉన్న మరియమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయ అంతర్భాగ పీఠం పై భాగంలో పవిత్రాత్మ సంకేతమైన శ్వేత కపోతాన్ని అనగా తెల్లని పావురాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయానికి ముందు భాగంలో 1956లో గంట గోపురాన్ని ఏర్పాటు చేశారు. 2007లో నూతన దేవాలయ జూబ్లీ వేడుకల సందర్భంగా 2007లో ఈ గోపురాన్ని అత్యంత ఎత్తుగా నిర్మించుకున్నారు. దేవాలయానికి కుడివైపున ముందు భాగంలో ఫాతిమా మాత మందిరాన్ని నిర్మించారు. ఫాతిమా మాత స్వరూపం చెంత భక్తులు ప్రార్థించుకోవడానికి అనువుగా ఇరువైపులా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఫాతిమా మాత స్వరూపం చెంత క్యాండిల్స్ మున్నగున్నవి వెలిగించి స్వరూపానికి మలినం అంటకుండా స్వరూపం చుట్టూ గ్లాసులను ఏర్పాటు చేశారు. 2022లో గ్రామ ఆవిర్భావ శతవసంత వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఒకానొకప్పుడు క్రైస్తవులతో కళకళలాడిన తమ్మడపల్లి గ్రామం నేడు వ్యవసాయం లాభసాటిగా లేక వలసలుగా గ్రామం విడిచి కొందరు వెళ్ళిపోవటంతో మిణుకు మిణుకుమంటున్న దీపంగా జ్వలిస్తున్నది. ఆనాటి గ్రామీణుల జ్ఞాపకార్థంగా నేటికి గ్రామీణులందరూ కలిసి ఉన్న 50 సంవత్సరాల నాటి చిత్రాన్ని పదిలపరుచుకున్నారు. నేటికి ఈ గ్రామంలో ఈ మాత్రం క్రైస్తవుల సంఖ్య కూడా లేకపోవటంతో అత్యంత బాధాకరమైన విషయంగా గోచరిస్తున్నది. ఈ గ్రామం నుంచి మార్టినా గారు ఒక్కరే గురువుగా అభిషిక్తులైనారు. మాది తమ్మడపల్లి గ్రామం. చిన్నప్పుడు కానించి మా తల్లిదండ్రులు ఇక్కడ సిస్టర్ల కాడికి చదువుకోవటానికి పంపించేవారు. ఒక్కొక్కసారి ఇక్కడ చర్చికి రాకపోతే మా తల్లిదండ్రులు ఇంటికాడ మోకాల మీద నిలబెట్టేవారు, ఎందుకు చర్చికి పోలేదని. కానీ సిస్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పాఠశాల కూడా ఉండేది. ఇక్కడ మేము అందరం ఒక్క కుటుంబంగా ఉండేవాళ్ళం. ఇక్కడ పైరు పంటలు, మిర్చి, పత్తి, ఒడ్లు బాగా పండేవి. మేము వనభోజనాలకు కూడా అందరం కలిసి మెలిసి పనిచేసేవాళ్ళం. మాకు శాతనైంది పొలాలు చేసుకుంటా, ఇంటికాడ పనులు చేసుకుంటా ఇచ్చటం ఉన్నాము. ఇదివరకు మేము కుటుంబ జపమాల ఇంటింటి చెప్పుకునేది. ఇప్పుడు అందరం కలిసి చర్చిలోకి వెళ్తున్నాము. తపస్కాలంలో మేము అందరం చర్చికి 14 స్థలాలు చేసుకుంటాము. తెలుసుకున్నారుగా, వరంగల్ మేత్రాసన పరిధిలోని వరంగల్ జిల్లాకు చెందిన సాగరం గురుమండల పరిధిలోని తమ్మడపల్లి గ్రామ చరిత్రను, ఈ గ్రామంలో నిర్మించిన పునీత రాయప్ప గారి దేవాలయ చరిత్రతో పాటు ఈ క్రైస్తవ గ్రామాభివృద్ధిని, తమ్మడపల్లి గ్రామ ఆవిర్భావ సమయంలోనే ఆవిర్భవించిన మరొక క్రైస్తవ గ్రామం సాగరం గురుమండల కేంద్రంగా ప్రకటించటానికి కారణాలను, మున్నగ విషయాలన్నీ తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామ విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరి అయిన సహకారం అందిస్తే చాలు. మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చే వారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.